హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఐకాన్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో డిఎస్సి సిలబస్ అదేవిధంగా డిఎస్సి షెడ్యూల్ అంటే డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైన దగ్గర నుంచి పోస్టింగ్స్ ఇచ్చే వరకు ఒక షెడ్యూల్ని విడుదల చేయాలంటూ శాసనమండలిలో నిన్న అడగడం జరిగింది కొంతమంది పీడిఎఫ్ ఎమ్మెల్సీలు. దానికోసం వివరాలు మనకి ఈరోజు తెలుసుకుందాం. అదేవిధంగా ఏపీపీఎస్సీ డిప్యూటీ యూఏ ఎగ్జామ్ కూడా వాయిదా వేయాలంటూ అభ్యర్థులు కోరుతూ ఉన్నారు. దానికి సంబంధించిన వివరాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా డిఎస్సి సిలబస్ రోడ్ మ్యాప్ ప్రకటించాలంటూ పీడిఎఫ్ ఎమ్మెల్సీలు ఐ వెంకటేశ్వరరావు, లక్ష్మణరావు గారు డిమాండ్ చేస్తూ నిన్న శాసనమండలిలో వాదోపవాదనలు జరిపారు. డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి రోడ్ మ్యాప్, సిలబస్, వయోపరిమితి వంటి వివరాలను ప్రభుత్వం వెల్లడించాలని పీడిఎఫ్ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు, లక్ష్మణరావు డిమాండ్ చేశారు. ఇంటర్ కళాశాలలో గత ప్రభుత్వం నిలిపివేసిన మధ్యాహ్న భోజన పథకాన్ని తిరిగి పునరుద్ధరించాలని కోరారు. అసెంబ్లీ ప్రాంగణంలో మీడియా పాయింట్ వద్ద నిన్న విలేకరులతో మాట్లాడుతూ లక్ష్మణరావు గారు చెప్పడం జరిగింది. అంటే కొన్ని జిల్లాల్లో అంటే శ్రీకాకుళం, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో ఎస్జిటి పోస్టుల సంఖ్య పెంచాలని లక్ష్మణరావు గారు డిమాండ్ చేశారు. ఇప్పటికే టెట్ పరీక్ష నిర్వహించారు, ఫలితాలు కూడా వచ్చాయి. సుమారు 4 లక్షల మంది అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అధికారులు డిఎస్సి నోటిఫికేషన్ రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలని, ఎస్సీ వర్గీకరణ జరిగాక డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది అంటున్నారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని లక్ష్మణరావు గారు డిమాండ్ చేశారు. డేర్ఫిట్స్ చూడండి, ఒక ఇంపార్టెంట్ పాయింట్. అందరూ కూడా డిఎస్సి నోటిఫికేషన్ విషయం పక్కన పెట్టి మీరు జాగ్రత్తగా చదువుకుంటూ ఉండండి. ఎందుకంటే డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిన వెంటనే ఇక సమయం అంటే ఉండదు. వితిన్ 45 డేస్లో ఎగ్జామ్స్ని కండక్ట్ చేయడానికి, వెంటనే రిజల్ట్ ఇచ్చి పోస్టింగ్స్ ఇవ్వడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. దానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు రెడీగా ఉన్నాయి. ఇక ఎటువంటి లీగల్ ఇష్యూస్ కూడా, న్యాయపరమైన సమస్యలు రాకుండా కూడా ఉండడానికి పకడ్బందీగా ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉన్నారు. ఒక ఎస్సీ వర్గీకరణ ఒకటి ఆటంకంగా ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ జూన్, జూలై నాటికి పోస్టింగ్స్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి, ఈ మధ్య చాలా సమయం ఉంది కాబట్టి నోటిఫికేషన్ ఇవ్వడానికి, ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి అవకాశం ఉంది. అంటే అందరూ కూడా నోటిఫికేషన్ వాయిదా పడింది కదా అని నెగ్లెక్ట్ చేసినట్టయితే చాలా ప్రాబ్లం ఫేస్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఇక నోటిఫికేషన్ ఇచ్చినంత సమయం ఉండదు. సో ఆ విషయం దృష్టిలో పెట్టుకోండి. అయితే డిఎస్సి ఇది ఒక మంచి పరిణామం. ఎందుకంటే డిఎస్సి వాళ్ళకి సిలబస్ని రిలీజ్ చేయమంటున్నారు. ఎందుకంటే నోటిఫికేషన్ వస్తే కానీ డిఎస్సికి సంబంధించిన సిలబస్ అనేది ఏంటి ఖచ్చితంగా తెలియదు. అంటే ఏవైనా మార్పులు చేర్పులు చేస్తారా, యాజ్ ఇట్ ఈజ్గా లాస్ట్ టైం సిలబస్ అంటే టెక్స్ట్ బుక్స్ చేంజ్ అవ్వడం, పాత టెక్స్ట్ బుక్స్ చదవాలా, కొత్త టెక్స్ట్ బుక్స్ చదవాలా, రెండూ చదవాలా, లేకపోతే టాపిక్స్ ఏమైనా చేంజ్ చేస్తారా? అంటే పిఐఈ ఉంది, ఎడ్యుకేషనల్ సైకాలజీ ఉంది, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ జీకే అది కామన్, మిగతా కంటెంట్, మెథడాలజీ వీటిలో ఏమైనా టాపిక్స్ చేంజ్ అవుతాయి, యాజ్ ఇట్ ఈజ్గా ఉంచుతారనేది క్లియర్గా తెలియాలంటే ఫస్ట్ మనకి సిలబస్ని రిలీజ్ చేయాలి. కనీసం ఇప్పుడు సిలబస్ని రిలీజ్ చేయండి. అదేవిధంగా షెడ్యూల్ అంటే ఒక 2 మంత్స్లో ఎస్సీ వర్గీకరణ నివేదిక వచ్చిన వెంటనే మేము ఎగ్జామ్ని అంటే ఒక షెడ్యూల్ అన్నమాట. ఫిబ్రవరిలో వచ్చినట్టయితే వెంటనే ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ జారీ చేస్తాం, ఏప్రిల్లోనే లేదా మార్చిలోనే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం, మేలో పోస్టింగ్స్ ఇస్తాం అని ఇలాంటి వివరాలతో కూడిన ఒక షెడ్యూల్ని, ఒక టెంపరీ షెడ్యూల్ని మీరు ఇచ్చినట్లయితే స్టూడెంట్స్కి ఒక భరోసా ఉంటుంది, వారి ప్రిపరేషన్ కూడా సజావుగా సాగుతుంది. ఎందుకంటే వారి భవిష్యత్తు సంబంధించింది కాబట్టి 4 లక్షల మంది విద్యార్థులు టెట్ క్వాలిఫై ఎగ్జామ్స్ కోసం సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు ఒక మంచి ఆలోచనతో త్వరలోనే డిఎస్సి సిలబస్ రోడ్ మ్యాప్ని ప్రకటించాలని డిమాండ్ చేయడం జరిగింది. దానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు మనకి త్వరలోనే డిఎస్సి సిలబస్ అలాగే డిఎస్సి ప్రాథమిక షెడ్యూల్ అనేది విడుదల చేసే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. ఇక మరొక అంశం ఏంటంటే ఏపీపీఎస్సీ డివైఈఓ పరీక్షను వాయిదా వేయాలి అంటూ చాలామంది ఏపీపీఎస్సీ చైర్మన్కు టీడీపీ ఎమ్మెల్సీలు వినతి చేసినట్లు మనకి ఒక మ్యాటర్ వచ్చింది. చూడండి, డిప్యూటీ ఎడ్యుకేషన్ అధికారులు డివైఈఓ పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షల తేదీని వాయిదా వేయాలని ఏపీపీఎస్సీ చైర్పర్సన్ అనురాధ గారికి టీడీపీ ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీవి, కంచెల శ్రీకాంత్, భూమారెడ్డి, రామ్గోపాల్ రెడ్డి వినతిపత్రం సమర్పించారు. అయితే ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి మాట్లాడుతూ డివైఈఓ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారిలో 70 to 80% మంది గ్రూప్ 2 పరీక్షలు రాసే అవకాశం ఉంది. ఆ పరీక్ష పెట్టిన తర్వాత నెల రోజులకు డివైఈఓ పోస్టుకు పరీక్ష నిర్వహించాలి. ఏపీపీఎస్సీ చైర్పర్సన్ కోరం. దీనిపై చైర్పర్సన్ సానుకూలంగా స్పందించారు. జాబ్ క్యాలెండర్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వచ్చే సంవత్సరం జూన్ తర్వాత ఉద్యోగాల ప్రకటన వచ్చే అవకాశం ఉంది అని తెలిపారు. సో ఫ్రెండ్స్ చూడండి, అంటే మనకి
యాక్చువల్గా ఈ జాబ్ క్యాలెండర్ మీద కూడా ప్రభుత్వం దృష్టి సాధించింది. సో ఎప్పటి నుంచో మనకి కొన్ని సంవత్సరాలు బట్టి గత ప్రభుత్వ హయాంలోనే జాబ్ క్యాలెండర్ అంటే అందరికీ బోర్ కొట్టింది. జాబ్ క్యాలెండర్ అంటే నమ్మకం కోల్పోయారు. కానీ ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది జాబ్ క్యాలెండర్ని ప్రతిరోజు జనవరిలో రిలీజ్ చేయాలి. వాటి ఎగ్జామ్స్ అంటే మనకి జాబ్ క్యాలెండర్ ఇచ్చిన వెంటనే నోటిఫికేషన్స్ వచ్చిన వెంటనే ఎగ్జామ్స్ కండక్ట్ చేయరు కదా. సో జాబ్ క్యాలెండర్ జనవరిలో రిలీజ్ చేసి అంటే మోస్ట్ ప్రాబబ్లీ January 12th అంటే యువజన దినోత్సవం సందర్భంగా ఆ రోజు రిలీజ్ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది అన్నట్టు సమాచారం. మరి ఎప్పుడు ఇస్తారనేది కరెక్ట్గా తెలియదు. కానీ మనకి ఒక అంచనా January 12 ఇస్తారు అనేసి. మనకి జాబ్ క్యాలెండర్ ఇచ్చిన వెంటనే దానికి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి జూన్ నుంచి ప్రారంభమవుతాయి. ఆ ఎగ్జామ్స్ అన్నీ కూడా డిసెంబర్ లోపు కంప్లీట్ చేస్తారు. ఆ విధంగా ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు మనకి టీడీపీ ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి గారు చెప్పడం జరిగింది. గతంలో కూడా ఆయన చెప్పారు, ఇప్పుడు కూడా అతను చెప్పారు. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వచ్చే సంవత్సరం జూన్ తర్వాత ఉద్యోగ ప్రకటనలు వచ్చే అవకాశం ఉన్నాయి అన్నారు. సో కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నోటిఫికేషన్లు కంప్లీట్ చేసి ఆ కొత్త నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే ఈ డిప్యూటీ ఈఓ ఎగ్జామ్ను కూడా పోస్ట్పోన్ చేయమని వారు ఏపీపీఎస్ని కోరడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది మనకి ఏపీపీఎస్సీ డిప్యూటీ ఈఓ ఎగ్జామ్ పోస్ట్పోన్ కోసం, నెక్స్ట్ డిఎస్సి సిలబస్ అండ్ రోడ్ మ్యాప్ కోసం ఇది వీటికి సంబంధించిన అప్డేట్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ షేర్ చేసి మన తెలుగు ఐకాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.